హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చి వడలు కానీ కొంచెం హెల్దీ వడ, అంటే కొంచెం కూడా కాదు, ఫుల్ హెల్దీ. కాకపోతే మనకు నచ్చిన టేస్ట్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హెల్దీ అన్న. ఈ వడలు నేను ప్రిపేర్ చేసేది దేనితోటి అంటే స్ప్రౌట్స్ తోటి. అందుకోసమే హెల్దీ వడ అన్న. మన ఇంట్లో మనం అప్పుడప్పుడు స్ప్రౌట్స్ చేసుకుంటే మిగిలిపోతాయి కదా, మిగిలిన స్ప్రౌట్స్ అయినా సరే స్పెషల్గా స్ప్రౌట్స్ చేసుకొని శనగలు నానబెట్టైనా సరే ఈ వడలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఓకేనా, మరి మనం ఈ వడ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు. దీనికోసం అయితే నేను మొలకలు తీసుకున్నా. ఇవి నేను ఒక కప్పు మొలకలకు నేను ఒక చిన్న కప్పుడు శనగలు నైట్ అంతా నానబెట్టేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు మసాలా కోసమని ఒక 10 పచ్చిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని వేయించిన పల్లీలు, ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నిటిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా పట్టద్దు, జస్ట్ మనం గ్రైండ్ చేస్తే పల్లీలు మనకు వడ తింటుంటే అక్కడక్కడ తగలాలి, అట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీన్ని అయితే పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, సగం వేసుకొని ఒక చిన్న గుప్పెడని పక్కన పెట్టుకుందాము. అదెందుకో నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే స్ప్రౌట్స్ వేసుకొని దీంట్లో నానబెట్టిన శనగలు, ఇప్పుడు రెండింటిని మిక్సీ పట్టుకుందాం. వాటర్ వేయొద్దు, వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకు బరకగానే రావాలి, బాగా మెత్తగా పేస్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇవి స్ప్రౌట్స్ కాబట్టి మనం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్, అది మొత్తం వేసుకుందాం. దాంట్లో కొంచెం క్యారెట్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక క్యారెట్ మొత్తం గీరేసుకున్నా సరిపోతుంది, ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఇందులో ఒక ఆనియన్స్ అన్న కట్ చేసినవి వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు మీ దగ్గర ఏది ఉన్నా వేసుకోండి. ఇంకా కొన్ని స్ప్రౌట్స్ని పక్కన మిగిల్చిన అన్న కదా, అవి కూడా వేసుకొని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, కొంచెం ధనియాల పొడి, సరిపోతాయి. ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ కలిసేలోపు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇందులో ఒక పెసర్లనే కాదు, ఎలాంటి స్ప్రౌట్స్ ఉన్నా కూడా దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, ఏ స్ప్రౌట్స్ ఉన్నా సరే మనం ఈజీగా ఈ వడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మన పిండి మొత్తం కలిసిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని చిన్నగా ఇట్లా ముద్దలు చేసి వడ చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించేసుకోవడమే. ఆయిల్ బాగా వేడైనాక సిమ్ము మీద పెట్టేసి మనము వడలు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి, బాగా హెవీ ఫ్లేమ్ పెట్టద్దు. ఎందుకు అంటే మనం చేసేది స్ప్రౌట్స్ తోటి కాబట్టి పైన తొందరగా వేగిపోతుంది, క్రిస్పీగా అయిపోతుంది. లోపల మాత్రం పిండి ఉంటుంది, మెత్తగా వస్తుంది. మనకు వడలు కొంచెం మెత్తగా ఉంటే వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేగాలి. వేగేదాకా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి, మంచిగా కలుపుకుంటూ. మనకు ఏ వడలైనా సరే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటేనే మంచి కాలుతాయి వడలు కూడా, మనకు క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. సరేనా, మన వడలు కూడా మంచిగా వేగిపోయినాయి, రెడ్గా చూసిరే ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకోవడమే. మీరు ఒక్కసారి చేసిరంటే ఇంట్లో మళ్ళీ కావాలని అడిగే రెసిపీ ఇది. అందుకే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి.